హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 5 AM అనమాట. ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్. చాలా రోజుల తర్వాత మీతో షేర్ చేస్తున్నాను. ముందుగానే లెగిసి వాకిలి ఊడ్చుకొని కళాపైతే చల్లుకున్నాను. ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా అయితే ఫ్లవర్స్ అరేంజ్ చేసుకున్నాను. ఈ మందార పూలు వచ్చేసి అన్నీ మా ప్లాంట్ నుంచి ప్లక్ చేశాను అనమాట. చక్కగా పూలు వస్తాయి. ఇంటికి ఎదురుగా ఎవరైనా రాగానే ఇలా వినాయకుడిని అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి అరుణాచలం నుంచి తెచ్చుకున్న వినాయకుడు. దీని స్పెషాలిటీ వచ్చేసి ఇది స్టోన్ గణేష అనమాట. తరతరాలుగా మంచిగా కాపాడుకుంటే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంటి ముందు అయితే ఇలా స్వింగ్ని అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడ కూర్చొని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చక్కగా టీ తాగుతూ మంచిగా బర్డ్ సౌండ్స్ అయితే వింటాను. మొక్కలు అయితే చాలా ఎక్కువగా పెంచుతాను. కిడ్స్ని ఎలా చూసుకుంటానో మొక్కల్ని కూడా అలానే చూసుకుంటాను. స్కూల్కి వెళ్ళగానే పిల్లలు ఫస్ట్ చేసే పని నేను మొక్కల్ని చూస్తాను. వేటికైనా వాటర్ తక్కువ అయితే పోస్తానన్నమాట. యూజువలీ ఈవినింగ్ అయితే వాటరింగ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు మా మందార ప్లాంట్. ఇంకా ఇంటికి పెయింటింగ్ వేస్తున్నామని చెప్పేసి మిగిలిన ప్లాంట్స్ అన్నీ తీసేసాము. ఆల్మోస్ట్ ఆల్ మొత్తము ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది. కానీ చాలా ఎక్కువ ప్లాంట్స్ ఉండేవి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి ఇంకా ఇంటి పని అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే పెయింటింగ్ వేయించుకున్నప్పుడు ఈ మధ్య రీసెంట్గానే సమ్మర్లో పెయింటింగ్ వేయించుకున్నాం హౌస్కి. ఇలా అయితే గడపకి ముగ్గు ఓన్గా నేనే వేసుకున్నాను. ఇంకా ఈ మెట్టు పైన కూడా చేసేది ఉంది, ముగ్గు వేసుకోవాలి. ఇది ఆషాఢ మాసం, నెక్స్ట్ ఇంకా శ్రావణ మాసమే కాబట్టి మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా హాల్ అయితే ఎంత మెస్సీగా ఉండింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే నేను లెగిసి 2 hours అవుతుంది కాబట్టి ఒక గ్రీన్ టీ అయితే తీసుకుంటాను, ఆర్గానిక్ టీ అయినా తీసుకుంటాను. మార్నింగ్ అయితే నాకు వామ్ వాటర్ తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీడే వామ్ వాటర్ అయితే తీసుకుంటాను. కిచెన్ కూడా అలాగే అండి, హరీబరీగా ఫాస్ట్గా ఇవాళ టమాటో రైస్ చేయడం వల్ల చాలా మెస్సీగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ లేవగానే నేను రైస్ పెట్టేసి ఇలా బట్టలు అయితే వాషింగ్కి వేసేస్తాను, లాండ్రీ. ఇంకా అవైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఆఫ్ అయి ఉంటుంది. సో నేనైతే ఇంకా ఆరేయడానికి బ్యాక్ సైడ్ అయితే వచ్చాను. ఇది వచ్చేసి సపోటా ప్లాంట్ అనమాట. ఇది మేము వేసాము. ఇంటి చుట్టూ ప్లాంట్సే ఉంటాయి. ఇంకా క్లోత్స్ వాష్ చేసిన తర్వాత కంపల్సరీగా కొంచెం ఆరేసేటప్పుడు కూడా నేను ఆర్గనైజ్డ్గానే చేస్తాను. రోజు డైలీ యూస్ చేసేవి అవుట్ సైడ్ వేస్తాను కొంచెము. అలాగే కలర్ బట్టలు ఏవైనా కొత్త బట్టలు కానీ పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కానీ అవన్నీ ఎండలో వేస్తే కలర్ పోతాయి అని చెప్పేసి షేడ్లో వేస్తాను. అంటే కొంచెం నీడకి ఉండేలా వేసుకుంటాను.
ఇంకా బట్టలు ఆరేసేటప్పుడు కంపల్సరీగా ఇలా దులిపేసి వేస్తాను. దానివల్ల మడతలు లేకుండా బట్టలు చక్కగా ఆరుతాయి. ఇంకా ఇంట్లోకి వెంటిలేషను, ఎయిర్ బాగా వచ్చేలా విండోస్, డోర్స్ ఓపెన్ చేసి ఉంచుకోవడం నాకు అలవాటు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా 2 hours అవుతుంది కదా లెగిసి. సో హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని కొంచెం ఇందులోకి ఇలా అలోవెరా ఇంకా ఉసిరితో చేసిన జ్యూస్ని అయితే యాడ్ చేసుకొని తాగుతాను. ఎవ్రీడే ఒక్కొక్కటి తీసుకుంటాను. ఒక్కొక్కసారి జీరా వాటర్, ఒకసారి హనీ ఇంకా లెమన్ వాటర్ అలా తీసుకుంటూ ఉంటాను. కాఫీ టీలు తాగే అలవాటు లేదు. సో వామ్ వాటర్ కంపల్సరీగా ఏదైనా హెర్బల్ టీ కానీ అలా తీసుకుంటాను. పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక 10 minutes ఇలా చక్కగా రిలాక్స్ అవుతాను. ఇవాళైతే ఇంకా పూజ లేదు. సో చక్కగా ఇల్లుని నీట్గా క్లీన్ చేసుకొని డస్టింగ్ అయితే చేసుకుని కార్పెట్ కూడా కొంచెం క్లీన్ చేసేది ఉంది. ఇంకా ఎవ్రీడే నైట్ రోబో అయితే స్కెడ్యూల్ పెట్టి ఆన్ చేస్తాను. సో దానికి అది క్లీన్ అయిపోతుంది. కానీ ఇట్లా సోఫాల కింద కొంచెం అది క్లీన్ చేయదు కాబట్టి నేను పిల్లలు ఏమైనా కవర్స్, పెన్సిల్స్ అట్లా వేస్తారేమో అని చెప్పేసి క్లీన్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రొటీన్ అనమాట ఇది. చక్కగా ఒకసారి క్లీన్ చేసుకుంటే మొత్తం నీట్గా ఉంటుంది. పిల్లలు వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు ఎలాగో మెస్సీగా చేస్తారు. ఇంకా ఈ కార్పెట్ కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఒకసారి డస్టింగ్ చేసుకొని ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే ఇలా హాల్ అయితే నీట్గా అద్దంలా మెరిసేలా అయితే ఉంచుకుంటాను. నాకు అలా ఉంటే పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరో వస్తారు, ఎవరో చూస్తారని కాదు, కానీ నాకు నీట్గా ఉండడం చాలా ఇష్టము. నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడి వస్తువులు అక్కడ ఉంటే. సో అలా అయితే అరేంజ్ చేసుకుంటాను. ఇంకా పిల్లలు కూడా హడావుడిగా తినేసి వెళ్తారు కదా. సో ఒకసారి డైనింగ్ టేబుల్ని కూడా అంతా చక్కగా క్లీన్ చేసుకొని ఇలా డైనింగ్ ఏరియాలో కూడా ఒకసారి ఊడ్ చేసుకుంటాను. కిచెన్ కూడా ఇవాళ పూజ లేదన్నాను కదా, కొంచెం వస్తువులన్నీ జరుపుతూ క్లీన్ చేసుకుంటాను. రోబో ఉన్నప్పుడు అది ఆ స్పేస్లోకి థింగ్స్ ఉన్న ప్లేస్లో కొంచెం క్లీన్ చెయ్యదు కాబట్టి నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఇవాళ టమాటో రైస్ చేశాను అన్నాను కదా, పిల్లలకి పెట్టినప్పుడు కొంచెం సాల్టీగా అనిపించింది. సో వాళ్ళకైతే లెమన్ పిండేసి పంపించాను. ఇంకా మిగిలిన ఈ రైస్లో కూడా లెమన్ పిండేసి ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. కుక్ చేసిన వాటిలో ఉంచకుండా ఆల్రెడీ ఇలా సర్దేసి పెట్టుకుంటే ఒక పని అయిపోయినట్టు ఉంటుంది. గిన్నెలు నేను వాష్ చేసేసుకోవచ్చని అలా మొత్తం అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటాను. కుక్ చేసిన వాటిలో అలా వదిలేయను.
ఇంకా నైట్ పాలు కాచేసి మార్నింగ్ మళ్ళీ అందులో మీగడ కలెక్ట్ చేసి నెయ్యి చేసుకోవడానికైతే కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఈ పాలను వేడి చేసి పెరుగుకైతే తోడు వేసుకోవడానికి వెయిట్ చేస్తాను. ఇంట్లో కాఫీ టీలు తాగే అలవాటు ఏమీ లేదండి. ఇంకా పిల్లలకైతే దోశ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈ చట్నీ కూడా ఇట్లా ఇవన్నీ కుక్ చేసిన గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా రైస్ ఉండింది. సో మా వారు లేట్గా లెగిస్తే రైస్ ఐటెం కావాలంటారు. సో దోశ తినరు, అందుకని ఇంకా నేను ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. టమాటా రైస్ వచ్చేసి బాక్స్ అనమాట. ఇంకా లెమన్ రైస్ అయితే ఇంట్లో తింటారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నేను రైస్ తినడానికి ప్రిఫర్ చేయను, కానీ లెమన్ రైస్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఇద్దరం లెమన్ రైస్ తింటాము. ఇలా కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఎవ్రీడే. డస్ట్ ఎట్లయినా పడుతుంది, సో క్లీన్ చేసుకుంటాను. మొత్తం ఇలా క్లీన్ చేసుకొని ఒకసారి ఇంకా ఆ లోపు తను రెడీ అయ్యి వచ్చేస్తారు. లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా నా పని కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇంకా యూస్ఫుల్ వ్లాగ్స్ కోసం. ప్రీతీస్ ఇన్ఫినిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అతనికి లంచ్ బాక్స్లో వచ్చేసి టమాటో రైస్, క్యారెట్స్, అలాగే రైతా ఇస్తానన్నమాట. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.